నేను ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నానండి, ప్రతి ఒక్క మహిళ తెలుసుకోండి. రాబోయేది శ్రావణ మాసము. జూలై 25 నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇంటింటా ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకుంటారు. ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నా అంటే భక్తి శ్రద్ధలని, ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం వలన భక్తి లేదు, శ్రద్ధ లేదు. పక్క వాళ్ళు విగ్రహం పెట్టుకొని చేశారు, నేను అంతకన్నా పెద్దగా విగ్రహం పెట్టుకోవాలి. పక్క వాళ్ళు అలంకారం చేశారు, నేను ఫుల్ లైటింగ్ సెట్ అలంకారం పెట్టాలి. పక్క వాళ్ళు ఇంకొకటి చేశారు, నేను అంతకన్నా ఇంకా పెద్దగా డాంబికంగా చేయాలి. పక్క వాళ్ళు ఏదో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు, నేను అంతకన్నా ఇంకా పెద్దగా డాంబికంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇక్కడ భక్తి ఎక్కడుందండి? అమ్మవారికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి. డాంబికాలు, హంగామాలు, విగ్రహాలు పెట్టుకోవడము, లేకపోతే ఇంకోటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము. అసలు ఈ శ్రావణ మాసంలో ఎవరు అలవాటు చేశారో తెలియదు, కానీ రోజుకొకరు కొత్తగా సోషల్ మీడియాలో ఎవరు ప్రాపకరణం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ చాలా అంటే చాలా రాంగ్ ట్రాక్ పట్టేస్తున్నారు. ఒరిజినల్ భక్తి అనేది మిస్ అవుతుంది. అమ్మవారికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి. ఆ భక్తితో పటం పెట్టుకొని, పటం ముందు ఒక తమలపాకుతో అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసినా చాలు. ఆ కుంకుమ పెట్టుకున్నా చాలు, ఎంతో పుణ్యం. ఇంటికి ముత్తైదుని పిలిపించి కాళ్ళకి పసుపు పెట్టి, బొట్టు పెట్టి, 2 గాజులు, మట్టి గాజులు, 2 తమలపాకులు, ఒక్కలు, పండు ఇచ్చినా చాలు, ఎంతో పుణ్యం. ప్రతి ఒక్క మహిళ తెలుసుకోండి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని కాదు, డాంబికాలకు పోయి కాదు, హంగామాలు చూపించుకోవాలని కాదు. భక్తి శ్రద్ధ అది చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి.